చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శిస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తూ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాసులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులకి వైఎస్ఆర్ పార్టీ తరపున తగిన బుద్ధి చెప్తామని వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. టీడీపీ ఆఫీస్లో ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా వింతగా ఉంది. చంద్రబాబు నాయుడు మీకు దేవుడు ఉండొచ్చు, నీకు దొడ్డిదారైన ఎమ్మెల్సీ ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుడిగా కొలవచ్చు అనుకోవచ్చుకేమో, కానీ కుప్పం ప్రజలు అయితే చాలామంది నాలాంటి వాళ్ళ మమ్మల్ని అందరినీ నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అనేసి ఘంటాబద్ధంగా చెప్తున్నా. మీ పార్టీలో 25 ఏళ్ళు సర్వీస్ చేసిన నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినంత మాత్రాన రౌడీ షీటర్ పెట్టి నన్ను జైలుకు పంపించిన వ్యక్తులు మీరు కాదా అనేసి నేరుగా శ్రీనివాసులను అడుగుతున్నా. మీరు మా పెద్దరెడ్డినని మాట్లాడినంత స్థాయి నీకు లేదు అనేసి ఈరోజు నేను మాల ధరించాను కాబట్టి చాలా సౌమ్యంగా మాట్లాడదలుచుకుంటున్నా. మీ కుప్పంలో ఇన్ని రోజులు డెవలప్మెంట్స్ చేశామంటున్నారు. బ్లాక్ రోడ్స్ అంటే కుప్పంలో ప్రజలకు తెలియదు అంటున్నాడు శ్రీనివాసులు. అంటే స్టేట్లో కూడా ఎవరికి బ్లాక్ రోడ్స్ అనేది, బ్లాక్ తార్ అనేది తెలీదా అనేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అసలు కాలాలు మారాయి, కొన్ని వ్యవస్థలు మారాయి, ఇంకా వీళ్ళు ఇట్లాంటి హాస్యాస్పద మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలా వీళ్ళకి రిప్లై ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. అసలు స్టేట్లో 2014 నుంచి 2019 వరకు ఏం డెవలప్మెంట్లు చేశారనేసి చర్చగా వెతికే రోడ్డు మీద వస్తారా అనేసి ఛాలెంజ్ చేస్తున్నా. ప్రజలకు ఎలాంటి మేలు కల్పించకుండా ఒక్క మీ పార్టీ నాయకులకి, మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ ముఖ్యమంత్రికి అడ్డంగా దోచుకున్నారే కానీ ప్రజలకు ఏం న్యాయం చేశారు 2014 నుంచి 2019 వరకు అనేసి ప్రశ్నిస్తున్నా. 600 అబద్ధాలు చెప్పి ఏ ఒక్కటి హామీని నెరవేర్చకుండా కల్లిబుల్లి మాటలు చెప్పిన మీరు ఈరోజు మా పెద్ద ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేసి అడుగుతున్నా. అలాగే తంబల్లపల్లి విషయంలో తంబల్లపల్లిలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన మీ ఎమ్మెల్యే శంకర్ని కొట్టడం, వాళ్ళు కాంట్రాక్టర్లు కొట్టారే కానీ దాన్ని కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదకి, మా పెద్ద ఆయన సోదరుడైన మా అన్న సమానులైన ద్వారకనాథరన్న మీదకి తోసేయటము, ఇలాంటి కుటిల రాజకీయాలు చేసేది మీరు కాదా, మీ టీడీపీ కాదా అనేసి మాట్లాడారు. అసలు సిగ్గు లేదా అనేసి నేరుగా శ్రీనివాసుల్ని ప్రశ్నిస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంకి ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్స్, అలాగే వడ్డెర, మళ్ళీ ఇంకా 3-4 కమ్యూనిటీస్కి డైరెక్టర్లు స్టేట్ పదవులు ఇచ్చి వాళ్ళని అందలాలెక్కించి వాళ్ళకి ప్రోటోకాల్ ఇస్తే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకి న్యాయం చేశారనేసి నేను నేరుగా మిమ్మల్ని అడుగుతున్నా. అలాగే కరోనా సమయంలో కనీసం 6 నెలల్లో ఒక్క మారు కూడా ఇటు సైడ్ తిరిగి చూడకుండా ప్రజల్ని ఏమయ్యారు అనేసి ఇక్కడ అడగకుండా చంద్రబాబు నాయుడు అయితే వయసు అయిపోయింది, మన మా కాళహస్తి ఎమ్మెల్యే చెప్పినట్లే చెప్పాల్సి వస్తుంది, మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్ల చిన్న వయసు లోకేష్ బాబు కనీసం కుప్పంకి వచ్చి ప్రజలు ఏం చేస్తున్నారు, ఏదో ఒక వంతు సాయం చేస్తామనే ఒక ఇంకిత జ్ఞానం లేని పార్టీ మీ టీడీపీ కాదా అనేసి ప్రశ్నిస్తున్నా. ఇన్ని అవకతవకలు పెట్టుకొని ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలా, ఫిబ్రవరి మార్చిలో నీ ఎమ్మెల్సీ పదవి ఊడిపోతుంది కాబట్టి ఒక 10 మంది సోదరుల్ని దయచేసి నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నీకు కూడా తగిన బుద్ధి చెప్తామనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం నుంచి చెప్పుకోదలుచుకుంటున్నాం.